లోపం లేని ఆత్మీయ సౌందర్యాన్ని కలిగి ఉన్నావా? ఇశ్రాయేలీల అందరిలో అబ్షాలోము అంత సౌందర్య గలవాడు ఒక్కడునూ లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయిను. 2 సమూయేలు 14:25 చెప్పినట్టు మిక్కిలి సౌందర్యం గలగవాడు, ఏ లోపము లేనివాడు వ్యక్తి అబ్షాలోము. మరి అంత గొప్ప వ్యక్తి తన తండ్రి అయిన తరువాత తండ్రి వలె గొప్ప స్థితికి రావాలి కదా. మరి అర్ధాంతరంగా చనిపోవడానికి కారణం ఏమిటి? లోపం లేని అబ్షాలోములో ఉన్న లోపాలేమిటి? అవును, శరీరరీత్యా నిజంగానే అబ్షాలోము ఏ లోపము లేదు, కానీ ఆధ్యాత్మిక విషయంలో అనేక లోపాలు కలిగి ఉన్న వ్యక్తి. కారణం ఏమైనప్పటికీ దేవుడైన యెహోవా చేతికి తన వాదమును అప్పగింపగా తన అన్న అయిన అమ్నోనుపై పగపెట్టుకున్నాడు. అబ్షాలోము తన పగ తీర్చుకున్నట్టుకు ఒక పథకం ప్రకారము తన అన్నను చంపాడు. 2 సమూయేలు 13:22, 26, 32 చెప్పినట్టు తండ్రి అయిన దావీదు తర్వాత వారసునిగా తానే రాజు అవ్వాలి కాబట్టి నేను ఎలా ఇతరులకి మాదిరిగా జీవించాలి, ఎలా నడుచుకోవాలని నేర్చుకోవలసిన లోపం లేని సౌందర్యవంతుడైన అబ్షాలోము కుటిల వర్తకుడు, యెహోవాకు అసహ్యుడు. సామెతలు 3:32 అన్న విషయం గురించి మరిచి తన తండ్రికి వ్యతిరేకముగా రాజ్యంను ఎలా సంపాదించాలని కుట్రలు పన్నాడు. తండ్రి యొద్ద నుండి రాజ్యాన్ని లాక్కున్నట్టుకు ప్రయాసపడ్డాడు. కాబట్టి అబ్షాలోము ఎవరు మరణించిన విధముగా అతని తల చెట్టుకు తగులుకున్నందున అతడు ఎత్తబడి ఆకాశమునకు భూమికి మధ్యన మస్తిష్కమున వేలాడుచుండగా అతను కొట్టి చంపెను. 2 సమూయేలు 18:9-15 చెప్పినట్టు మరణించాడు. ఒకరోజు మనం కూడా పైకి మిక్కిలి సౌందర్యవంతులుగా ఉండవచ్చు, శరీరరీత్యా లోపం లేని వ్యక్తులుగా ఉండవచ్చు. మంచిది. మరి మన అంతరంగ హృదయమును కూడా, మన ఆత్మీయ జీవితం కూడా అలాగే ఉన్నదా? లోపం లేకుండా శరీరరీత్యా మనము ఎలా ఉన్నప్పటికీ పరలోకమును చేర్చుటకు అనర్హులము కాదు, గాని ఆత్మీయంగా కలంకమైన ముడతైన అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైన నిర్దోషమైన మహిమగల సంఘమును ఎదుట మహిమగల సంఘముగా దేవుని ఎదుట మనము ఉండాలి. అప్పుడే పరలోకానికి చేరగలం. మరి ఆత్మీయంగా మనం ఎలా ఉన్నాము? లోపం లేని సౌందర్యవంతుడైన అబ్షాలోము వలె అనేక లోపాలు కలిగి ఉన్నామా? లేక ఆత్మీయంగా సౌందర్యము ధరించుకున్న పెండ్లి కుమారుని కోసం సిద్ధపడిన వధువు సంఘం వలె ఉన్నామా?